హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను మీ అందరితో ఒక డెలీషియస్ స్వీట్ రెసిపీని అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను. అందరం చేస్తాం, బట్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా చేస్తారు. కొన్ని ఇంగ్రీడియంట్స్ కొందరు యాడ్ చేస్తారు, వాటి వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈరోజు నేనైతే పరమాన్నం నేను ఎలా చేస్తానో, నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేశానో, టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి మనం ఏం యాడ్ చేస్తే బాగుంటుంది, వీటన్నిటినైతే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడైతే నేను ఇక్కడ మా ఫ్రెండ్ ఈ రైస్ నాకు ఇచ్చారండి. ఇవి రుచి రైస్ అంట. వీటితో పరమాన్నం చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని తను నాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఎస్పెషల్లీ వీడియో చేయండి, అందరికీ హెల్ప్ అవుతుంది, తెలుస్తుంది అందరికీ కూడా అని చెప్పేసి తను నాకు ఇచ్చారండి. ఇవి రుచి రైస్ అని చెప్పేసి అంటారు. డిఫరెంట్గా ఉన్నాయి నార్మల్ రైస్కి వీటికి. నేను నార్మల్ రైస్ కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ ఒకసారి చూడండి, నా రైట్ హ్యాండ్లో ఉన్నవేమో రుచి రైస్, లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నవేమో నార్మల్ మనం రైస్ చేసుకుంటాం కదా రెగ్యులర్గా, అవి. సో డిఫరెన్స్ అయితే చూసారు కదండి మీరు. ఈ రుచి రైస్తో చేసిన పరమాన్నం టేస్ట్ ఉందండి, ఎంత బాగుందో. నార్మల్గా చేసేది ఒక టేస్ట్, రుచి రైస్తో చేసే పరమాన్నం ఇంకో టేస్ట్ ఉంది. అసలు చాలా చాలా బాగుంది. మీరు కనుక అకేషన్స్కి, బర్త్డేస్కి ఇట్లా స్వీట్ ఏమైనా చేయాలనుకుంటే ఈ రుచి రైస్తో చేయండి పరమాన్నము. టేస్ట్ మాత్రం సూపర్బ్ అసలు. ఇక్కడైతే నేను 2 గ్లాసెస్ తీసుకున్నానండి రుచి రైస్. ఈ 2 గ్లాసెస్ని మనం ఫస్ట్ ఒక కుక్కర్లోకి తీసుకుంటున్నాను నేను. మనం నార్మల్గా కూడా వండుకోవచ్చు పాత్రలో, బట్ కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి నేను కుక్కర్లో వేస్తున్నాను. రైస్ వేసుకొని తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కందిపప్పునైతే నేను తీసుకున్నానండి ఇక్కడ. అలాగే మరొక 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది, అందుకోసమే నేను ఈ 2 కూడా యాడ్ చేస్తాను. స్టార్టింగ్లో చెప్పున్నాను కదా, కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని. నేను ఇప్పుడు చేసిన వాటిని అయితే యాడ్ చేస్తాను, సగ్గుబియ్యము అలాగే కందిపప్పు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గ్లాస్, నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. ఆ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని మనము కందిపప్పు, సగ్గుబియ్యం వీటన్నిటిని వాష్ చేసుకుని అందులో నేను ఏ గ్లాస్తో అయితే రైస్ని మెజర్ చేశానో అదే గ్లాస్తో చూసారు కదా సంగం మిల్క్, బాగా థిక్గా ఉంటుందన్నమాట ఈ మిల్క్. సో ఆ మిల్క్ని నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. 1 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. టోటలీ మన రైస్ వచ్చేసి 2 గ్లాసెస్, వాటర్ వచ్చేసి 4 గ్లాసెస్ వేసుకున్నాను. ఎందుకు నేను లాస్ట్ గ్లాస్ వాటర్ వేసానంటే మొత్తం మనం మిల్క్ వేసినా కూడా త్వరగా పొంగిపోతాయి అన్నమాట, కుక్కర్లో కదా మనం చేస్తుంది. సో అందుకోసం అని చెప్పి 3 గ్లాసెస్ మిల్క్ వేసి 1 గ్లాస్ వాటర్ వేసాను. కొంచెం సాల్ట్, నేను ఏ స్వీట్ చేసినా కొంచెం సాల్ట్ వేస్తాను. ఆ స్వీట్నెస్ మనకు తెలియాలి అంటే కొంచెం సాల్ట్ అయితే అవసరం ఉంటుంది. సో అందుకే నేను కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం కుక్కర్లో పాలు వేసుకుంటున్నాం కదా, విజిల్ వచ్చే టైంకి పొంగిపోతాయి అవి వాటర్ వేయకున్నట్లయితే. వాటర్ వేసినా వస్తాయి, బట్ కొంచెం చూసుకుంటూ ఉండాలి మనము. ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో చేస్తే. సో ఇక్కడ నేనైతే ఈ పరమాన్నం చేయడం కోసం ఆర్గానిక్ బెల్లంని అయితే యూస్ చేస్తున్నానండి. మనం కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి నేను లిడ్ ఓపెన్ చేశాను. సో మన రైస్ అయితే ఇట్లా కుక్ అయిందండి. దాన్ని ఒకసారి చూస్తున్నాను నేను ఎట్లా కుక్ అయిందని చెప్పేసి. పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే మనం తీసుకున్న గరిటెతోని జస్ట్ మెత్తగా అయ్యే వరకు జస్ట్ గరిటె వేసి తిప్పుతూ ఉన్నాను నేను అందులో. ఇలా కాదు అంటే కనుక మనం పప్పు తిప్పుతాం కదా, పప్పు తిప్పుకునే పప్పు గుత్తి, దాంతో అయినా మనము మ్యాష్ చేసుకోవచ్చు రైస్ని. అలా కాకుండా నార్మల్ రైస్గా తినాలనుకుంటే మ్యాష్ చేసే పని లేకుండా నార్మల్గా తినేసేయచ్చు. మనము 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, నేను ఆ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ బెల్లాన్ని అయితే తీసుకున్నాను. మీరు ఇంకా స్వీట్ తినేవాళ్ళు అయితే 1.25 గ్లాసు బెల్లాన్ని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు దేంతో అయితే మెజర్ చేస్తారో దాంతో తీసుకోండి. సో నేను ఆ బెల్లం వేసిన తర్వాత ఒక 4 స్పూన్స్ వాటర్ వేసాను, అంత ఎక్కువ కూడా వేయలేదు. సో ఆ హీట్కి అది మొత్తం మెల్ట్ అయ్యి బెల్లం కరిగిపోయిందండి. ఇలా ఎందుకంటే బెల్లంలో రాళ్ళు కానీ డస్ట్ ఏమైనా ఉన్నా కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనకి ఇక్కడ బెల్లం
కరిగితే చాలా వేడికి. ఇక్కడ ఏ పాకాలు అలాంటివి కూడా ఏం అవసరం లేదండి. సో నేను చెప్పాను కదా గరిటెతో ఇలా తిప్పుతూ ఉన్నానని చెప్పేసి. ఇందాక మనం చూసినప్పుడు నార్మల్ రైస్‌గా ఉంది. ఇప్పుడు కొంచెం బాగా మెదిగినట్లుగా అనిపిస్తుంది కదా! దాన్ని నేను వేరే గిన్నెలోకి మార్చుకున్నాను. ఎందుకంటే కొంచెం అడుగు పట్టింది. సో అందుకని ఇందులోకి నేను మార్చుకున్నాను. ఆ తర్వాత మనము కరిగించుకున్నటువంటి ఆ బెల్లం ఉంది కదా! బెల్లం సిరపు దాన్నైతే నేను ఇట్లా ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో ఫిల్టర్ చేస్తే చూడండి ఎంత డస్ట్ ఉండిందో. సో అందుకోసమని బెల్లాన్ని మనం అలా కరిగించుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇంకొక 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్ ఎండింగ్లో మిల్క్ అనేది. నచ్చితే వేసుకోండి, లేదు అంటే కనుక మీరు వదిలేసేసేయచ్చు అనమాట. సో ఆ విధంగా మనము మొత్తం మిక్స్ చేసి ఒక 3 to 4 మినిట్స్ కుక్ అయిన తర్వాత వేరొక పాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ గీ వేసి అందులో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని ఇందులో అయితే నేను వేస్తున్నాను. సో ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. నచ్చితే ఇందులో మీరు సేమియా కూడా వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు. వేయించుకున్న సేమియాని కుక్ అవుతున్న రైస్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఆ మిల్క్ మొత్తం దగ్గర అయ్యే వరకు ఉంచేసి ఈ కన్సిస్టెన్సీలో నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఫైనల్లీ యాలకుల పౌడర్ని మనం దీనిపైన స్ప్రింకిల్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే మన టేస్టీ పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండింది. మనం నార్మల్ రైస్తో ఎప్పుడు చేస్తామండి, రుచి రైస్తో ఒకసారి ట్రై చేసి చూడండి. అలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే చాలా టేస్టీగా ఉందని. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ చెక్అవుట్ ఆల్ దోస్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ కలర్ఫుల్ డే.